ఒక డైలాగ్ ఉండే, నా సినిమాని ఎవ్వడు ఫెయిల్ చేసిన అవసరం లేదురా, దానికి అదే ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే మధ్యాహ్నం వరకు జనాలు రారు అన్నాడు. గౌతమ్ విషయానికి వస్తే ఎట్లా తెలుసా, నన్ను ఎవ్వడు బ్యాడ్ చేయాల్సిన అవసరం లేదు, నన్ను నేను చేసుకుంటా. విశ్వక్ సేన్ చెప్పినట్టు నన్ను నేను లేపుకుంటా, మళ్ళా లేపుకుంటా అన్నట్టు గౌతమ్ వచ్చి నన్ను నేను చేసుకుంటా, మళ్ళా బ్యాడ్ చేసుకుంటా అన్నట్టు అనిపించింది నాకు. ఇప్పుడు గౌతమ్కి సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదంటున్నారా ఎదవా అని నన్ను అంటారు. మీరు ఊరికే పక్కన కూర్చొని మాట్లాడుకుంటా చూసినావా, నార్మల్గా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మాటలు బాగానే వస్తాయి మనోడికి గౌతమ్కి. వన్స్ వెన్ యు ఆర్ ఇన్ నామినేషన్ అసలు మాటలు రావు, ఆటలు రావు, ఆగమాగం అడిగి ఒక్క ఎపిసోడ్ చాలు ఒక మనిషి ఏంటి, ఒక మనిషి బ్యాడా గుడ్డా అనేది జనాలకు వెళ్ళిపోవడానికి. అంటే ఇప్పుడు ఈయన బ్యాడ్ అని నేను అనట్లే, ఒక డైలాగ్ ఉండే, నా సినిమాని ఎవ్వడు ఫెయిల్ చేసిన అవసరం లేదురా, దానికి అదే ఫెయిల్ అవుతుంది, ఎందుకంటే మధ్యాహ్నం వరకు జనాలు రారు అన్నాడు. గౌతమ్ విషయానికి వస్తే ఎట్లా తెలుసా, నన్ను ఎవ్వడు బ్యాడ్ చేయాల్సిన అవసరం లేదు, నన్ను నేను చేసుకుంటా. విశ్వక్ సేన్ చెప్పినట్టు నన్ను నేను లేపుకుంటా, మళ్ళా లేపుకుంటా అన్నట్టు గౌతమ్ వచ్చి నన్ను నేను చేసుకుంటా, మళ్ళా బ్యాడ్ చేసుకుంటా అన్నట్టు అనిపించింది నాకు. అరే ఏమైంది భయ్ నీకు పాపం, మొన్నటిదాకా అందరి ముంగట అరే గౌతమ్ గెలవాలిరా, గౌతమ్ నిఖిల్ వర్సెస్ అవుతుందిరా, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు గెలవాలిరా అని అనుకున్న జనాలకి అరే గౌతమ్ ఏంటి ఇలా చేస్తున్నాడు, గౌతమ్ ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, మరి ఇమ్మెచ్యూర్గా మాట్లాడుతున్నాడు ఏంటి అని అనిపించలేదా మీకు? ఒక మనిషి దగ్గర ఉన్న మొట్టమొదటి మనల్ని బ్యాడ్ చేయడానికి ఏదన్నా ఒక క్వాలిటీ ఉందంటే ఏంటి తెలుసా, అది అవతలలో మాట్లాడుతుంటే మనం కరెక్ట్గా వినకపోవడం. లిజనింగ్ కెపాసిటీ అనేది చాలా బాగుండాలి. మన ముందున్న వాళ్ళు మనతో మాట్లాడే విధానాన్ని మనం వింటేనే వాళ్ళు ఏ టోన్లో మాట్లాడుతున్నారు, ఏ పాయింట్ మాట్లాడుతున్నారు, ఏ విధమైన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో మాట్లాడుతున్నారు అని మనం క్లియర్గా చూసినప్పుడు మాత్రమే మనకు దానికి సంబంధించి మనం ఎలా మాట్లాడాలి అనేది మనకు అర్థమవుతుంది. అంతే కదా, దిస్ ద బేసిక్ ఫార్ములా. సో లిజనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, వినడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం మంచిగా విన్నాం అనుకో మంచిగా అర్థమవుతుంది, మంచిగా అర్థమైంది అనుకో మంచిగా మాట్లాడు. ఆడ నిఖిల్ వచ్చి పాయింట్స్ చెప్తున్నాడు నీకు, నిఖిల్ వచ్చి మాట్లాడుతున్నప్పుడు నిఖిల్తో చెప్తున్నప్పుడు ఆ పాయింట్ని పిక్ చేసి ఆ పాయింట్ గురించి మాట్లాడాలి. మధ్యలో దూరడం ఎందుకు, మధ్యలో దూరడం వద్దురా సామి అని నాగార్జున వచ్చి చెప్పిండు. నాగార్జున గారు వచ్చి చెప్పినాక కూడా ఓకే ఎన్నిసార్లు సారీ చెప్తావు, సారీ చెప్పడం నీకైనా నా విషయం అనిపించట్లేదా? ఇక్కడ ఒక్కటే ప్రాబ్లం, ఒక్కటి గౌతమ్ గురించి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, అంటే ఇప్పుడు అయిపోయింది కదా అని చెప్పేసి తప్పు చేసింది కదా అని చెప్పేసి ఒక తప్పుకి 100 నిందలు మనం వేయలేం. కానీ ఇక్కడ ఏమైందంటే చిన్నప్పటి నుంచి ఒకటి ఫిజికల్ టాస్క్లలో చిన్నప్పటి నుంచి నేను ఎందుకు ఆడలేను అని అంటే, చిన్నప్పటి నుండి చదువు అన్నది ఆగొట్టిలు నన్ను డాక్టర్ని చేసిలు. తీరా చూసుకుంటే దేర్ ఈజ్ నో ఫిజికల్ గేమ్స్ ఇన్ మై లైఫ్ అని అదొక విజయం చెప్పుకుంటూ వచ్చింది. కానీ అసలు చెప్పాల్సిన విషయం ఏంటంటే నాకు మాట్లాడడం రాదు, ఒక మనిషికి ఎలా కౌంటర్ చేయాలో నాకు అర్థం కాదు, పదాలు వచ్చు తెలుగు వచ్చు కానీ హౌ కెన్ ఐ డిఫెండ్ అనేది నాకు అర్థం కాదు. నేను తర్వాత ఆలోచిస్తే నాకు అప్పుడు అర్థం అవుతుంది అనేది ఇది చెప్పుకోవాల్సింది. ఫిజికల్ గేమ్స్ అని పక్కకు పెట్టు, అదే ఆడ మొద్దులు కొట్టి ఆడ గుండు కొట్టేది ఏం లేదు కదా, పత్తిలో పోయి పొలాలకు పోయి చేసేది ఏం లేదు అక్కడ. ఫిజికల్ టాస్క్ ఏదో పెట్టినప్పుడు ఆడాలి, ఊకోవాలి, ఆడే జనాలను చూసి ఫస్ట్ నువ్వు పోతావా లేకపోతే ఎంత ముందు ఎవరు పోతారో చూసి నీకు అర్థమవుతుంది, ఆట ఆడేస్తావు, దట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్. బట్ ఇక్కడ ఫిజికల్ ఈజ్ నాట్ జస్ట్ అ బిగ్ బాస్ గేమ్. ఇక్కడ ఏంటి పాయింట్ అంటే ద వే యూ స్పోక్, ద వే యూ డెలివర్ యువర్ వర్డ్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ బిగ్ బాస్ హౌస్. సో దిస్ ఇస్ అ సీరియస్ సిచ్యువేషన్ జరిగింది. ఇంత పెద్ద చలి ఈ వర్షంలో హీట్ ఎక్కించిన ఏదైనా ఉంది అని అంటే అది నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో శ్రీలీల డ్యాన్స్ అండ్ బిగ్ బాస్ హౌస్లో వీళ్ళ ఆర్గ్యుమెంట్, ఈ రెండే హీట్ ఎక్కించినాయి బాగా. సో రష్మిక కూడా బాగానే ఉంది, శ్రీలీల ఇంకొంచెం బాగుంది బబ్లీగా. సర్లే ఇప్పుడు సినిమా గురించి ఎందుకు కానీ బిగ్ బాస్ గురించి మాట్లాడుకుందాం. ఏందంతా డల్గా మాట్లాడుతున్నట్టు అనిపిస్తుందా? గట్టిగా మాట్లాడదామా, గట్టిగా వేసుకుందామా? చలో వేసుకుందాం. సో నిన్న చూసుకున్నట్టయితే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, గౌతమ్ వర్సెస్ నిఖిల్ జరిగినప్పుడు గౌతమ్ మాట్లాడే పాయింట్స్ ని వినకుండా, కనీసం వాటిని అర్థం చేసుకోకుండా, ఇష్టం వచ్చినట్టు మాటలు వదిలి ఇష్టం వచ్చినట్టు నన్ను నేను ఫెయిల్ చేసుకుంటా, నాకు నేను ఎవరు బ్యాడ్ చేయాల్సిన అవసరం లేదు, నన్ను నేను బ్యాడ్ చేసుకుంటా, నేను తప్పు చేస్తా సారీ చెప్తా, నా పరువంతా తీసుకుంటా అని చెప్పుకున్నాడు గౌతమ్. ఇక్కడ విషయం ఏంటంటే ఆడుకున్నావు అన్నదానికి వాడుకున్నావు అన్నదానికి చాలా తేడా ఉంటుంది. నువ్వు నన్ను వాడుకున్నావురా అనడం వేరు, నువ్వు ఆడుకున్నావురా అనడం వేరు. ఆడుకున్నావు అంటే కోపంగా ఆడుకోవచ్చు, ఫ్రెండ్లీగా ఆడుకోవచ్చు, జోక్ ఆడుకోవచ్చు. కానీ నువ్వు నన్ను వాడుకున్నావురా అనడం మాత్రం చాలా తప్పు, ముమ్మాటికి తప్పు. దాన్ని మళ్ళీ ఆడుకున్నావు అంటే ఒకటే, ఆడుకున్నావు అంటే ఒకటే మచ్చా. దట్స్ నాట్ అ గుడ్ థింగ్ మ్యాన్. ఇఫ్ యు ఆర్ అ మెచ్యూర్డ్ పర్సన్, గైస్ మీరు వినండి,
మనం మాట్లాడేది వాళ్ళకి ఎట్లా వినపడదు. ఇఫ్ తను ఒకవేళ మెచ్యూర్ పర్సన్ అయితే హీ వుడ్ హ్యావ్ బీన్ లైక్ ఆపుకోవాలి. వాడుకోవడం అనే మాట సారీ ఆడుకోవడం అని అంటున్నా, ఫ్లోలో వచ్చేసింది. దట్స్ ఏమంటారు దాన్ని, సెన్స్ ఆఫ్ హ్యూమర్. అది ఆ టైంలో మన సెన్సెస్ ఎట్లా పనిచేస్తున్నాయి అనేది. అది ఒక తప్పు చేసి ఆ తప్పును కవర్ చేయడానికి తప్పు మీద తప్పు చేస్తే ఆ తప్పు ఒక్క దాని వల్ల 100 తప్పులు చేయాల్సి వస్తుంది. అర్థమవుతుందా? వన్స్ యూ డిడ్ ఎ మిస్టేక్ యూ హ్యావ్ టు రియలైజ్ ఇట్. ఆ రియలైజేషన్లో నుంచి మార్పు వచ్చి అప్పటిదప్పుడే చేంజ్ చేసేంత మైండ్ సెట్ ఉన్నోడికి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు గౌతమ్కి సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదంటున్నారా ఎదవా అని నన్ను అంటారు మీరు. గౌతమ్కి సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేదని నేను అనట్లే. ఆ సిచ్యువేషన్లో ఆ పర్టిక్యులర్ టైంలో ఆయన మాట్లాడడానికి ఆయన స్టాండ్ తీసుకోకుండా డిఫరెంట్ వేలో వేయండి. అండ్ ఇంకొకటి సీత విషయానికి వస్తే, సీత వచ్చేమన్నది ట్రాప్ చేస్తావు అమ్మాయిలని అనే మాట. ట్రాప్ చేస్తావు అనే మాట చాలా పెద్ద మాట. ట్రాప్ చేయాల్సిన అవసరం లేదు, అన్ని కెమెరాలు చూస్తున్నాయి. సో అలాంటి సీత వచ్చి ఇలా ఏమంది సీత? ఆ విషయం మాట్లాడు ఆయన చెప్తుంటాడు పాయింట్స్, ఈయన మధ్యలో ఎరుగుతాడు, నువ్వు చెప్పేది నిజం కాదని అంటాడు. ఈయన లోపల అంటే గౌతమ్ లోపల ఉన్న పాయింట్ ఏంది, అరే నేను అట్లా కాదు, నేను ఇండివిజువల్ సోలో ప్లేయరే అని చెప్పేసి. ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఇండివిజువల్ ప్లేయరే. గౌతమ్ నిజంగానే ఇండివిజువల్ ప్లేయరే, మంచిగానే ఆడిండు. మనం చూసిన నామినేషన్లు కూడా ఆయన సపోర్ట్ చేసిన ఎవరు లేరు. ఈవెన్ నబీల్తో ఫ్రెండ్షిప్ చేసిన నబీల్ కూడా ఆయనను దూరం చేసిండు. ఇప్పుడు ఈ రోజున కూడా నబీల్ మాట్లాడుతుండు, అరే నేను ఒక రోజు అట్లున్నా ఒక రోజు ఇట్లున్నా అంటే స్నేక్ గేమే కదా అని. అరే గాయస్ మీకు అర్థం కావట్లే, నబీల్ బాయ్ని మోటివేట్ చేసిండు గౌతమ్. ఈవెన్ నిఖిల్ని కూడా మోటివేట్ చేసిండు గౌతమ్. ఊరికే పక్కన కూర్చొని మాట్లాడుకుంటా చూసినావా, నార్మల్గా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మాటలు బాగానే వస్తాయి మనోడికి గౌతమ్కి. వన్స్ వెన్ యు ఆర్ ఇన్ నామినేషన్ అసలు మాటలు రావు, ఆటలు రావు, ఆగమాగం అడివి ఇది ఇట్లా అవుతుంది కథ. సో అలా అవుతుంది వాళ్ళిద్దరి మధ్యలో అలా అయింది. అండ్ ఇంకో విషయం ఏంటంటే నాకు అర్థం కాని విషయం, ఒక మాట మూసుకొని కూసో. అరే మూసుకొని కూసో అంత ఏంది? డాక్టర్ కదా నువ్వు, డాక్టర్ చదువు అయినావు కదా, మాట్లాడడానికి మనకు అది ఉండాలి కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. యష్మిని వాడుకున్నావు అంటావు, మూసుకొని కూసో అంటావు. ఫ్లిప్ అయ్యండు బాగా గౌతమ్, చాలా ఫ్లిప్ అయ్యండు. తనని తాను డౌన్ చేసుకొని ఇవాళ ఒక్కటే బిగ్ బాస్ హౌస్లా ఒక్క రోజు చాలు, ఒక్క ఎపిసోడ్ చాలు ఒక మనిషి ఏంటి, ఒక మనిషి బ్యాడా గుడ్డా అనేది జనాలలోకి వెళ్ళిపోవడానికి. అంటే ఇప్పుడు ఈయన బ్యాడ్ అని నేను అనట్లే, మనల్ని డిసైడ్ అవుతారు ఆడియన్స్, మనల్ని డిసైడ్ అయ్యి వాళ్ళ డెసిషన్ బట్టి వాళ్ళు మారిపోతారు. ఓకే, అలా జరిగింది. అర్థమవుతుందా? సో వీళ్ళే ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి, నేను మధ్యలో మాట్లాడతా, మిగతా వాళ్ళ విషయం మాట్లాడతా. అండ్ దానికంటే ముందు మాట్లాడుకోవాల్సిన విషయం తెలుసా, వాన పడితే చెత్తిర్లు తెచ్చినావు, తడిపినాయి, ఫైర్ పోయింది. ఫైర్ పోతే నబీల్ను ప్రేరణను పంపించి లోపల పోయి డబ్బులు తగ్గుతాయి, ఆ చెప్పులు ఏందది నాకు అర్థం కాదు. ఒక ఫార్మాట్ పెట్టినావు, ఆ ఫార్మాట్ని మెల్లగా జరిపి కాసేపు అయితే ఏమవుతుంది? అట్లా చేయొచ్చు కదా. అట్లా చేయకుండా నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తా ఏంది సాయం బిగ్ బాస్? అట్లా చేస్తే ఏంది ఏమో, అది పక్క పెడదాం. అండ్ ఇంకొక విషయం, అవినాష్ వచ్చి విష్ణుప్రియని నామినేట్ చేసిన పాయింట్ ఏంటంటే, నువ్వు స్టార్టింగ్ నుంచి చెప్తున్నావు నాకేం పెద్దగా ఆడాలని లేదు, నాకు ఏం పెద్దగా ఇన్వాల్వ్ అవ్వాలి లేదు, నాకేం పెద్ద ఇది అవసరం కాదు అని చెప్పేసి అవినాష్ చెప్పిన పాయింట్ ఏదైతుందో, అవినాష్ చెప్పిన పాయింట్ నిజమే. విష్ణుప్రియ గారు అట్లనే చెప్పుకుంటూ వచ్చారు. సోనియా కూడా ఇంటర్వ్యూ చేసి నాతో ఏమన్నా తెలుసా, సోనియా ఇంటర్వ్యూ చేస్తుంది కదా, అది విష్ణుకు నాకు ఏదంతే నాకు అవసరమే లేదు, ఏదో ఉంటున్నా అన్నట్టు. అంటే ఎప్పుడైతే ఇది ఉంటేంది పోతేంది అన్నట్టు ఉంటామో అప్పుడే మనం రియల్గా ఉంటాం. నాకు ఇది కావాలి, ఆ కెమెరా చూస్తుంది, ఈ కెమెరా చూస్తుంది, వీడు ఇట్లా అంటుండు, వాడు అట్లా అంటుండు, నాకు ఇది కావాలి కాబట్టి నేను ఇంట్లో ఏదో విధంగా నేను కంటెంట్ ఇవ్వాలి, ఏదో విధంగా నేను ఇక్కడ మాట్లాడాలి, ఏదో విధంగా నామినేషన్లో పాయింట్స్ పెట్టాలి, ఏదో విధంగా పో అని అట్లా అరవాలి అని ఎప్పుడైతే అనుకుంటావో అప్పుడు మనం ఫేక్గా ఉంటాం. కాబట్టి ఏదో ఒక రోజు నిజం నిప్పు లాంటిది ఏదో ఒక రోజు బయటపడుతుంది అన్నట్టు. ఆ నిజం అనేది బయటపడ్డప్పుడు నువ్వు ఇన్ని రోజులు చేసిన యాక్టింగ్ అంతా అరే ఇటు పెద్ద డొల్లరా, ఇటు పెద్ద ఫేక్ గాడరా అనేది అర్థమవుతుంది. గైస్ అర్థమవుతుంది అని అనేది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, మనం ఎప్పుడు రియల్గానే ఉండాలి. సర్లే వచ్చినాం, మన ఇంట్లో ఎట్లుంటాం అట్లనే ఉన్నట్టు ఉండాలి. ఆట ఆడినప్పుడు ఆడాలి, వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళతో ఉండాలి, ఏం చేసినప్పుడు అది చేస్తే అయిపోతుంది. సో విష్ణుప్రియ అట్లనే ఉంది, తను రియల్గా ఉంది, ట్రూగా ఉంది. కానీ నాకు అవసరం లేదు, నాకు గేమే వద్దు అని అనడం, అదే నామినేషన్ పాయింట్. సో ఆ నామినేషన్ పాయింట్ మీదనే మనోడు వేసాం. అండ్ సెకండ్ థింగ్, గౌతమ్ వచ్చి మాట్లాడిండు, ఇదంతసేపు మనం మాట్లాడుకున్నాం. ఇంకొక విషయం ఏంటంటే, నిఖిల్ వచ్చి రోహిణిని నామినేట్ చేసిండు. నిఖిల్ రోహిణిని నామినేట్ చేసిన పాయింట్ ఏదైతుందో, వీళ్ళు ఇన్ని రోజులు ఉండి వాళ్ళు కష్టపడితే జనాలు ఓట్లేసి వాళ్ళని గెలిపించుకుంటే ఇక్కడ తీసుకొచ్చారు కాబట్టి, సో నీకంటే ఎక్కువ డిజర్వ్డ్ వాళ్ళు కాబట్టి అని చెప్పేసి
నేను కాల్ ఇస్తున్నాను నామినేషన్ పాయింట్స్ అని. రోహిణి ఏమంది, నిఖిల్ నేను వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వచ్చినా కూడా నేను ఇన్ని రోజులు ఆడకుండా లేను, నామినేషన్లో లేను. నీ నామినేషన్లో ఒకవేళ నేను తప్పు అనిపిస్తే, నేను తక్కువ అనిపిస్తే నువ్వు ఇన్ని రోజులు నన్ను నామినేట్ చేయకుండా ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ముగ్గురితో కంపేర్ చేసుకుంటే నాకు నువ్వే అనిపిస్తుంది అనేది నిఖిల్ పాయింట్. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఇద్దరు కరెక్టే, వాళ్ళిద్దరి పాయింట్స్ వాళ్ళు వ్యాలిడ్గా ఉన్నాయి. ఈవెన్ రోహిణి వ్యాలిడ్గానే ఉన్నాయి, ఈవెన్ నిఖిల్ వ్యాలిడ్గానే ఉన్నాయి. అర్థమవుతుందా? సో వాళ్ళిద్దరు తప్పు పట్టడానికి ఏం లేదు. బట్ ద మెయిన్ థింగ్ ఏంటంటే రోహిణి టఫ్ ఫైట్ ఇచ్చింది. రోహిణి టఫ్ ఫైట్ ఇచ్చి రోహిణి తన ఆట ఆడి తను గెలిచి ఈ రోజున కంటెండర్ రేస్లోకి వచ్చి అక్కడ ఎలిమినేట్ అయిపోయి ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వచ్చి కూడా అక్కడ ఉంది అంటే హ్యాట్స్ ఆఫ్ టు రోహిణి. అండ్ ఈ రోజున ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే నిఖిల్ కొన్ని గౌతమ్ జరిగింది అంటే ఇది నువ్వు ఈ రోజు మాట్లాడుతున్నావు, ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలే ఇట్లా, నువ్వు ఇన్ని రోజులు ఇట్లా ఎందుకు మాట్లాడలే అంటే అది రియలా ఇది రియలా? ఏది రియల్ సార్? మరి ఇన్ని రోజులు నువ్వు ఇట్లా మాట్లాడలే, ఇది రియలా అది రియలా? అది రియలా ఇది రియలా? ఎవరైనా మన సిచ్యువేషన్లో మన మైండ్ ఎట్లా మాట్లాడుతుంది, మనం ఎట్లా రోల్ అవుతుంది, మన మైండ్ మనం ఎట్లా మాట్లాడితే బాగుంటుంది అనేది ఆ సిచ్యువేషన్లో ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో జరుగుతాయి తప్ప వాళ్ళు అదే అని అనుకోవడం కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. అర్థమవుతుందని చెప్పేది. సో అలా ఉండాలి తప్ప ఇక అన్నాడు కదా మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడదాం, దీని మీద ఇది ఇద్దాం దాని మీద అది ఇద్దాం, ఏం వేసినా ఏం కాదు. ఈ పర్టికులర్ ఎపిసోడ్ మాత్రం నిఖిల్కి చాలా గందరగోళం అండ్ గండంగా కూడుకున్న ఎపిసోడ్. నాట్ అ గుడ్ థింగ్ ఫర్ హిమ్ అండ్ ఇట్స్ అ బెస్ట్ ఎపిసోడ్ ఫర్ నిఖిల్. మనందరికీ తెలుసు నిఖిలే విన్నరు, గౌతమే రన్నర్. ఆ తర్వాత నబీలే 3వ స్థానంలో ఉండే వ్యక్తి, 4వ స్థానంలో ఉండేది విష్ణుప్రియ, 5వ స్థానంలో ఉండేది అవినాష్. ఇది తెలిసిన విషయమే కదా జనాలకి. మళ్ళీ దానికి ఎందుకు లొల్లి, ఎందుకు పంచాయతీ ఎందుకు? వాళ్ళే టాప్ 5 వాళ్ళే. సో మీరు ఎవరు కోటేస్తారు? మరి మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు ఈ వారం అనేది కింద కామెంట్ చేసి చెప్పండి.